భారత వైమానిక దళంలో మహిళలను నియమించేందుకు రెడీ అయింది కేంద్రం. మహిళా పైలట్లను యుద్ధ విమానాలు నడిపేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరో 2 ఏళ్లలో యుద్ధ విమానాలను మహిళా పైలట్స్ నడపనున్నారు. మహిళా పైలట్స్ కి తీపి కబురు చెప్పింది కేంద్ర రక్షణ శాఖ. యుద్ధ విమానాల్లో ఇక మీదట మహిళా పైలట్లను నియమించేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మహిళా పైలట్లుగా ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వారి నుంచి ఎంపిక చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 1500 మంది మహిళలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తుండగా వారిలో 94 మంది పైలట్లుగా 14 మంది నావిగేటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ విమానాల పైలట్స్ గా నియమించనున్నారు. భారత వైమానిక దళంలోకి మహిళా పైలట్లను త్వరలోనే తీసుకుంటామని ఎయిర్ ఫోర్స్ 83వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించారు ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా. దీన్ని నిజం చేస్తూ రక్షణ శాఖ మహిళా పైలట్స్ నియామకంపై ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వారి నుంచి 2016 జూన్లో ఫస్ట్ బ్యాచ్ ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు శిక్షణ ఇచ్చాక 2017 జూన్ నుంచి యుద్ధ విమానాలు నడిపేందుకు అనుమతించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది రక్షణ శాఖ. ఇప్పటివరకు సాధారణ రవాణా విమానాలు, హెలికాప్టర్లకు మాత్రమే మహిళా పైలట్స్ ఉన్నారు. రక్షణ శాఖ నిర్ణయంతో ఇకపై యుద్ధ విమానాల్లో మహిళలు సత్తా చాటనున్నారు.